సార్ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్ పెట్టి పరకామణి కేసు అదొక పెద్ద ఇష్యూనా, దాన్ని ఎందుకు వెళ్ళి భూతద్దం పెట్టి చూస్తారు, 72,000 కూడా ఒక చోరీ అయినా అని చెప్పి జగన్మోహన్ వ్యాఖ్యల్ని, లేదా దొంగతనం చేసిన అతను నేను తప్పు చేశానని చెప్పి అతను వ్యాఖ్యల్ని, తర్వాత పేరునాని కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఎన్డీఏ కూడా సోషల్ మీడియా మొత్తం ఇలా చూస్తారు, ఫేక్ ప్రచారం చేస్తున్నారు, దానిలో చోరీ ఏం జరిగింది అని చెప్పి పేరునాని మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు అన్ని మొత్తాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి పరకామణిలో రవికుమార్ దొంగతనం చేశారు. కంప్లీట్గా 5 years దొంగతనం చేశాడు. బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి చైర్మన్స్గా ఉన్నారు. అదేవిధంగా అక్కడ ధర్మారెడ్డి ఈవోగా ఉన్నారు. కావాలని ఢిల్లీ నుంచి స్పెషల్గా ఇలాంటి దొంగతనాలు చేయడం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి జే గ్యాంగ్ అంటారు వీళ్ళ ముగ్గురిని. అయితే ఈ ముఠా మొత్తానికి దొంగలకి ముఠా నాయకుడు ఎవరా అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కొన్ని వేల కోట్లు దొంగతనం జరిగింది. ఇది కేవలం చిన్న దొంగతనం అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి నేను ₹1 జీతం తీసుకొని లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాను, లూటీ చేస్తున్నాను హోల్సేల్ రాష్ట్రాన్ని, ఇది చిన్న విషయం అంటున్నారు. అయితే గతంలో రాజశేఖర రెడ్డి కూడా శ్రీవారికి వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు అన్నాడు. ఆయనకి వెంకటేశ్వర స్వామి ఏమి శిక్ష చేశాడో మన అందరికీ తెలుసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి పిచ్చి మాటలు, ఇలాంటి సైకో మాటలు నేను మాట్లాడాను, నన్ను క్షమించమని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని వేడుకోవటం మంచిది. లేకపోతే వెంకటేశ్వర స్వామి కళ్ళెర చేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా అదే గతి పట్టిద్ది. దాంట్లో దేవుణ్ణి ఎవరో కూడా ఆపేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రపంచంలోనే మరి హిందూ మరి 150 కోట్ల మందికి మరి ముఖ్యమైనటువంటి టెంపుల్, నెంబర్ 1 టెంపుల్ తిరుమల. అక్కడ ఈ 150 కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి మరి మహాపాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి. డెఫినెట్గా ఇలాంటి హిందూ ద్రోహిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ దేశంలో అరాచకాలు సృష్టించడానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతానికి 365 రోజులు కుట్రలు చేస్తున్నాడు, ప్లాన్లు చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులని రాజకీయాల్లో ఉంటే రాష్ట్రానికి నష్టం. దేశద్రోహిగా డిక్లేర్ చేసి ఇమీడియట్గా చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలి. హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ వాళ్ళు కూడా చోద్యం చూస్తున్నారు. మరి దగ్గరగా 13 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు. మరి ఒక మోస్ట్ డేంజరస్ క్రిమినల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉండటం అనేది భారత న్యాయ వ్యవస్థకు కూడా ఒక అవమానంగా ప్రతి ఒక్క కామన్ మ్యాన్ మరి ఫీల్ అవుతున్నారు. లేదా అలాంటి మరి 30-40 కేసుల్లో నెంబర్ 1 ముద్దాయిగా ఉన్నటువంటి A1 ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన శిక్షలు లేకపోతే మేము ఎలా నేరాలైనా చేయొచ్చు, ఘోరాలు చేయొచ్చు, మర్డర్లు చేయొచ్చు అని యువత ఫిక్స్ అయితే మటుకు ఆంధ్రప్రదేశ్ ఒక మాఫియా రాజ్యంగా, మాఫియా స్టేట్గా ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మటుకి వెంటనే చర్యలు తీసుకోండి. మరి హిందూ మతాన్నే కాదు అన్ని వర్గాల ప్రజలను కూడా రెచ్చగొడుతున్నాడు. మరి అక్కడ కొన్ని వేల మంది కూడా అన్ని మతానికి సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చి తిరుపతి మీద అనేక రకాలుగా కలుషితం చేయడం జరిగింది. అంతేకాకుండా టీటీడీ బోర్డులో కూడా ఒక అసాంఘిక శక్తులను నియమించి ఆ బోర్డులో మరి ఎన్నో అరాచకాలు చేశారు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో మరి రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా చేసినటువంటి పనులను మనం చూస్తున్నాము. ఇలాంటి వ్యక్తిని అసాంఘిక శక్తులకి నేను అండగా ఉన్నాను, ఈ అసాంఘిక శక్తులకి నేనే అధ్యక్షుడిని జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించుకున్నాడు. అంతేకాకుండా పోలీసులను కూడా నేను బట్టలు తీసి కొడతానని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పాడు. అంటే ఒక రౌడీ షీటర్నే తీసుకెళ్ళి పోలీసులు చెత్త కొడతా ఉంటారు, బట్టలు తీసి తిప్పుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి లాంటి 30-40 కేసుల్లో ఉన్నటువంటి A1 ముద్దాయి పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో నిజంగా పోలీసు వ్యవస్థ ఉందా అని చెప్పేసి మనం నిజంగా కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎప్పటికైనా డీజీపీ కానీ, ఎస్పీలు కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల మీద ఒక రిపోర్ట్ చేసి ఆయన అరెస్ట్ చేసి డెఫినెట్గా ఆయన మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడే గౌరవం ఉండిద్ది. పోలీసు వ్యవస్థ మరలా తలెత్తుకుని ఉండేటువంటి పరిస్థితి ఉండిద్ది. లేకపోతే పోలీసులకి ఎవరు కూడా గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకాలు చేస్తుంటే మీరు నిమ్మకం నీరెత్తినట్టుగా ఉంటే వ్యవస్థలు అన్నీ కూడా నాశనం అవుతాయి అని చెప్పేసి పోలీసు వ్యవస్థ కూడా చంద్రబాబు చెప్పిందే చేస్తూ ఉంది, చంద్రబాబు తొత్తులుగా ప్రవర్తిస్తున్నారు పోలీసు వ్యవస్థ కూడా అని చెప్పి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు మీరు? నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పోలీసు వ్యవస్థ చేస్తే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డిని బట్టలు తీసుకొట్టేవాళ్ళు.
అంటే చంద్రబాబు నాయుడుకి ఆ గట్స్ లేవు కాబట్టి ఆయన చెప్పలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడు నిజంగా గట్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డిని 5 నిమిషాలు అరెస్ట్ చేస్తారు. ఇంకా మేనవేషాలు లెక్కేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా యాక్ట్ చేయట్లేదు. ఆయన సమర్థవంతంగా యాక్ట్ చేసినప్పుడు న్యాయం జరిగిద్ది. న్యాయం జరగాలంటే కూటమి ప్రభుత్వం పర్ఫెక్ట్గా రాజ్యాంగాన్ని కాపాడాలి, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఆ కాపాడినప్పుడు మాత్రమే న్యాయం జరిగిద్ది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు, యువత ముఖ్యంగా మరి డిసిప్లిన్గా ఉంటారు. లేదా యువత మొత్తం అరాచకులుగా మారే ప్రమాదం ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటే ఈ రాష్ట్రం ఇంకో 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండేది. అంటే ఏం చెప్తారు బాబాయ్, ముఖ్యంగా మెడికల్ కాలేజ్ విషయంలో కోటి సంతకాలు సేకరిస్తున్న వైసీపీ నాయకులు, కానీ ప్రజలు ఈ ప్రభుత్వం మీద విసిగిపోయారు అని చెప్పి ప్రజలు మాకు మన్నన చాలా విధంగా వచ్చింది, కోటి సంతకాలు అనుకున్న వాళ్ళు మీరు ఏదైనా 1,20,00,000 దాకా మేము సేకరించామని వాళ్ళు మాట్లాడతాం, ఎలా చూడొచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి చేసే అన్ని బోగస్ పనులు చేస్తాడు. ఆయన గోబల్స్ ప్రచారం అందరికీ తెలుసు. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పి కాన్ఫిడెన్స్గా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తున్నాం. ఆయన అధికారం కోసం అరాచకాలు చేస్తాం, హత్యలు చేయటం, నేరాలు చేయటం, భూ కబ్జాలు చేయటం ఎన్నో చేస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఎలాంటి వ్యక్తికి అవకాశం ఉందా అనేది కూడా మనం అందరం కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి. నిజంగా ఓట్లు వేసే వాళ్ళు కూడా నిజంగా కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మన ఇంట్లో ఎవరినన్నా మన అమ్మాయిని పెళ్లి చేయాలంటే ఆ అబ్బాయి మీద కేసులు ఉన్నాయా, మంచి ఉందా, చెడు ఉందా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు మంచిగా ఉండాలని కోరుకుంటాం. మరి అలాంటిది మరి ఒక క్రిమినల్ సంఘానికి ఒక మాఫియా డాన్గా పేరుగాంచినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి ఇవాళ రాష్ట్రం ఎన్ని రకాలుగా నష్టపోయిందో, వ్యవస్థలు మొత్తాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేశాడో మనం చూస్తున్నాం. ఇలాంటి మనం ఏ పరిస్థితుల్లో మనం టాలరేట్ చేయకూడదు. అవి రాజకీయ పార్టీలు కాదు, మరి ఇంకొక ఇదని కాదు. ఎవరు ఏ రాజకీయ పార్టీ అయినా ఒక నేరం చేసినప్పుడు, ఘోరం చేసినప్పుడు, మర్డర్లు చేసినప్పుడు మాఫియా గ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉక్కుపాదంతో అణచివేయాలి. లేకపోతే మీరు యూపీ సీఎం ఆదిత్యనాథ్ను ఆదర్శంగా తీసుకోండి. ఆయన మరి మాఫియా పట్ల, రౌడీల పట్ల, గోండాల పట్ల ఏ విధమైనటువంటి వైఖరి అవలంబిస్తున్నాడు, ఏ విధంగా ఆయన ఉక్కుపాదంతో అణచివేస్తున్నాడు ఆయన చూసాను కూడా నేర్చుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను సీఎం గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. సార్, ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్న మనుషులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ రోజైనా ఫండ్స్ తీసుకొచ్చారా? కానీ మా ప్రభుత్వ హయాంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము తలతన్ని మరి వాళ్ళు తీసుకొచ్చామని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నా, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా నా కేసులు ఏంటి, నన్ను బొక్కలో వేయొద్దు, నన్ను కాపాడండి, మీరు ఎక్కడ తెల్లకాయ తల మీద సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతాను అని చెప్పేసి ఒక్క విషయం కూడా బయటకు వచ్చి ఏ రోజు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఒక ప్రకటన చేయలేదు. కేవలం తన యొక్క జైలు కోసము, తన బెయిల్ కోసం తప్పితే తన జీవితం మొత్తం రాష్ట్రం కోసం కేటాయించలేదు. కొన్ని వేల కోట్ల రూపాయలు దుబారా చేశాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి తన సొంత ఖర్చులకి లేదా సొంత విలాసాల కోసం విశాఖపట్నంలో కూడా, రుషికొండలో కూడా ఒక 600 కోట్లతో మరి భారీగా గిఫ్ట్గా కొని మరి చివరికి పిల్లలకు ఎడ్యుకేషన్ కూడా లేకుండా సర్వనాశనం చేశాడు. మరి ఇలాంటి మరి ప్రజాధనాన్ని చేసినటువంటి వ్యక్తుల్ని డెఫినెట్గా వాళ్ళ అకౌంట్ నుంచి మనం కానీ రికవరీ చేసినట్లయితే ఇలాంటి పనులు, తప్పుడు పనులు ఏ ఎమ్మెల్యే, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరు చేసినా దానికి బాధ్యత ఉండాలి, దాని మీద చర్యలు తీసుకోవాలి.